హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కాళ్ళ సూపు చేద్దాము. పాయ అని కూడా అంటారు. ఇది ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ అండి. ఇది మన ఇంట్లో కూడా ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇవి 8 కాళ్ళండి. వీటిని ఉప్పు పసుపు వేసి కొంచెం చేయి తడుపు చేసుకొని వాటర్ కొన్ని ఒక 2-3 స్పూన్లు వేసుకొని వాటిని మొత్తము ఉప్పు పసుపు ఆ పీసెస్కి అప్లై చేయండి. అది చూసారుగా వాటర్ ఎలా వేశారో. ఇది కడిగేది మా వారండి. ఎప్పుడైనా మా వారే కడుగుతారు నాన్ వెజ్. సో దీన్ని బాగా అప్లై చేసి ప్రతి ముక్కకు అప్లై చేసి ఇలా బాగా రుద్దండి. బాగా మీకు అది మంటలో కాలుస్తారు కదా నిప్పుల మీద, ఆ మసి ఆ డస్ట్ అంతా పోవాలి, మట్టి. సో మనకు డౌట్ ఉన్నదాని ప్రతి ఒక్క పీస్ని ఇలా బాగా పిసకండి. ఆ తర్వాత ఒకసారి వాటర్తో నీట్గా కడగండి. ఒకసారి కడిగి వేరే బౌల్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కడిగి ఈ బౌల్లో వేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు వేసుకొని కడగండి. ట్యాప్ వాటర్తో ఒక 2 సార్లు, తర్వాత మనము మంచి నీళ్ళతో ఒకసారి కడగాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టండి. ఆ తర్వాత మనకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇది వేడవుతుండగానే సిమ్లో పెట్టుకోండి. ఇదంతా ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్టు యాక్చువల్గా పీసెస్కి పట్టించాలి. అది చికెన్ మటన్ అయితే అలా చేయాలి. కానీ ఇక్కడ ఈ కాళ్ళకి ఏంటంటే వాటర్ ఎక్కువ రాదు కాబట్టి అడుగంటుతుంది. పీసెస్ కలిపి ఇందులో వేస్తే ఈవెన్గా అది కుక్ అవ్వదు. సో ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇందులోనే పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు మీ కారానికి సరిపడా వేసుకోండి. నేను 8 కాళ్ళకి క్వాంటిటీ చెప్తున్నానండి. అంటే ఇది మీ కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. మా తక్కువ కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నా. ఇది ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి అండి. ఇది వేస్తే ఇంకా మనకు గ్రేవ్ సూపర్గా వస్తుందండి. ఇంకా ఎక్స్ట్రా గసాల కొబ్బరి కానీ ఇంకా జీడిపప్పు కానీ ఎక్సెట్రా ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి కలపండి. దీనివల్ల కారం వాసన కూడా రాదండి. సో ఈ రకంగా తొందరగా అయిపోతుంది. ఇదంతా సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కాళ్ళను ఇందులో వేసేయండి. ఇందులో వేసేసి నీట్గా మెల్లగా కలపండి. మొత్తం ఈ మసాలా అంతా పీసెస్కి అప్లై అయ్యే విధంగా కలపండి. సో ఇవి 8 కాళ్ళండి. మొత్తం ఈ రకంగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి. ప్రతి పీస్కి అప్లై అయ్యే విధంగా కలపండి. ఇగో ఈ రకంగా వస్తుందండి. సో ఇక్కడ 2 నిమ్మకాయలంత సైజు చింతపండు కడిగి నానబెట్టానండి. ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ వచ్చిందా లేదా. ఇక మొత్తము ఈ నీచు నీళ్ళన్నీ పోయాయండి. ఇది మొత్తం కొంచెం మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని, మీరు ఎంతైతే వేసుకుంటారో వేసుకొని దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. 8 విజిల్లు వచ్చే వరకు చూడండి. 8 విజిల్లు వచ్చాక, ఎందుకంటే వాటర్ కూడా ఇంకిపోతుంది, ముక్కలు మాడిపోవచ్చు. సో మూత తీసి పీస్ని ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ కొంచెం గట్టిగా ఉందండి, ఉడకలేదు ఇది. సో ఇంకో కొన్ని వాటర్ పోసి, ఎందుకంటే అది మళ్ళీ అడుగంటుతుంది. సో ఇంకొన్ని వాటర్ పోసి మళ్ళీ విజిల్ ఇచ్చి తీసానండి నేను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 8 విజిల్ ఇచ్చానండి. అంటే మొత్తం 16 అయ్యాయి. పీస్ చెక్ చేస్తున్నానండి. ఇదిగో కొంచెం ఉడికిపోయిందండి. ఇలా అంటే వచ్చేయాలి. 2 రకాల కాళ్ళు కదండి, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు చింతపులుసు వేయండి. చింతపులుసు వేసి తగినన్ని వాటర్ కూడా పోసి ఇంకా మూత పెట్టి ఉడకనివ్వండి. ఒకసారి కలిపి అది కుత అనే వరకు కొంచెం స్టవ్ ఫ్లేమ్ పెంచండి. ఆ తర్వాత తగ్గించి కొంచెం దగ్గరికి అయ్యాక ఇలా నూనె పైకి తేలే వరకు, అప్పుడు పర్ఫెక్ట్ అయినట్టండి. అప్పుడు మూత తీసి కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ మసాలా వేయండి, గరం మసాలా. ఒక 2 మిరియాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇది జలుబు చేసిన వాళ్ళకి కానీ, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, సిక్కుగా ఉన్న వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎంత తిన్నా బోర్ అయితే రాదండి, చాలా ఇష్టంగా తింటారండి అందరూ. సో
ఇప్పుడు అయిపోయినట్టేనండి. దీన్ని సర్వ్ అవుట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో గనక నచ్చితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి.